టీసింగే మూడంకే వేసుకొని ఏయ్ ఆగే సైడ్ కలిపోతే సారీ, స్విమ్ చేస్తుండగా నా డ్రెస్ కిట్ ఎవరు ఎత్తుకుపోయారు అంచేత. థ్యాంక్ యూ. నాకేం కాలేదుగా, క్యారియర్. అబ్బే పర్వాలేదు, దెబ్బేం తగలేదుగా. ఆంటీ, ఆంటీ, నేను సాగర్ని. సాగర్? ఆంటీ. బాబు, ఆంటీ ఎంత పెద్దవాడివైపోయావు. ఇలా కూర్చో కూర్చో. సాగర్, ఈ ప్రక్కనే ఉన్న వసంత ఆంటీ దగ్గరికి ఈ మధ్య వచ్చాను. అప్పుడు నువ్వు ఇలాగే ఏ స్విమ్మింగ్కు వెళ్ళుంటాను. నా బాల్యమంతా విదేశాల్లో గడిచిపోయింది కదా బాబు. నా అనేది మిగలకపోయినా ఈ స్విమ్మింగ్ సన్బాత్ నన్ను విడిచిపెట్టడం లేదు. కానీ నువ్వు నన్ను ఎందుకు విడిచొచ్చావో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. కారణం మీ నాన్నగారి. తండ్రి వచ్చే గుడికే కొడుకు వచ్చాడు. ఆ తండ్రి చదివే బడే కొడుకు చదవడు కదా. మన వ్యవహారం సాగర్కి తెలిసిందన్నమాట. అతని వ్యవహారం నాకు వదిలేయండి, నేను చూసుకుంటానన్నానుగా. ఓకే, కానీ వాడి న్యాయం ధర్మం పిచ్చి కుదర్చబోయి నువ్వే వాడి పిచ్చిలో కొట్టుకుపోయావు సుమా. పట్టుకోవడానికి మీరున్నారుగా.